నేనంట అమెరికాలో బాత్రూమ్లు కడిగేటోనంట. ఓరి అయ్యా నేను ఏం చెప్పాలి నీకు? మీ అన్నున్నాడు కదా అమెరికాలో, మీ అన్నున్నాడు జగదీష్ రెడ్డి అని, రేవంత్ రెడ్డి అన్నున్నాడు. ఆయన ఇంట్లో ఆయన బాత్రూమ్ కడుక్కోడా? ఈయోడని వచ్చి కడుగుతాడా? ఎవరింట్లో వాళ్ళు అక్కడ బోళ్ళు కడుగుతారు, వంట వండుకుంటారు, తింటారు. అక్కడ పనులు దొరకరు. సామాన్యమైన కుటుంబాలకు అక్కడ పనులు ఉండరు. నువ్వు వేల లక్షల కోట్ల అధిపతి అయితే తప్ప నీకు అక్కడ ఉండరు. ఎవరింట్లో వాడు పని చేసుకుంటాడు. అయినా ఇక్కడ మా ఆడకూతురులు ఇంతమంది ఉన్నారు. మనం ఇళ్లలో మన పని చేసుకోమా? తప్ప చేసుకుంటే ఎవరింటి పనులు చేసుకుంటే తప్ప? నాకు తెలవక అడుగుతా. ఏం మాటలు ఇవి? నిన్ను గెలిపించింది ఎందుకు? నిన్ను అడుగుతున్నది ఏంటి? నువ్వు చేస్తున్నది ఏంటి? ఈ ఎగవేతలు బంద్ చేసి, ఈ పనికి మాలిన డైలాగులు బంద్ చేసి పని చేయరా బాబు అంటే అది చేత కాదు. ఇక మీ జిల్లా మంత్రులు అయితే ఒక్కొక్కడికి మొక్కాల. ఒక ఆయన ఉన్నాడు రెవెన్యూ మంత్రి బాంబులేటి. ఇక దీపావళికి బాంబులు వెళ్తాయి చూడండి అన్నాడు. 2 దీపావళిలు పోయినాయి. బాంబులు ఎక్కడ వెళ్ళాయో నాకు తెలియదు. ఈయన గారు పోయి మాత్రం అదాని కాళ్ళు పట్టుకొని, మోడీ కాళ్ళు పట్టుకొని, ఆయన ఇంటి మీద ఈడీ రేడ్ అయితే మాత్రం కాళ్ళు పట్టుకొని మీ బీజేపీలో చేరుతాను, దండం పెడతాను, నా మీద కేసు పెట్టకండి అని చెప్పి సిగ్గు లేకుండా బీజేపీకి మోకరిల్లి ఇవాళ కేసు మాఫీ చేయించుకుంటా ఉన్నాడు. ఇక ఇక్కడ ఖమ్మంలో ఇంకో మంత్రి గారు, ఆయన మన కార్పొరేటర్లు ఇల్లు బిజీగా తిరుగుతూ ఉన్నాడు. కార్పొరేటర్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఇవాళ నేను ఇక్కడికి వస్తున్నా అంటే ఒక 3 కార్పొరేటర్లు వేసుకొని పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చోబెట్టిండట. ఇవాళ నేను ఖమ్మానికి వస్తుంటే గర్వంగా అనిపించింది. ఎందుకు? ఎంటర్ అవుతా ఉంటే ఆ మున్నేరు రివర్ ఫ్రంట్ మన గవర్నమెంట్ ప్రారంభించి మంజూరు చేసిన రివర్ ఫ్రంట్ కనబడ్డది. కేబుల్ బ్రిడ్జి పనులు మనం ఉంటే ఈ పాటికి అయ్యేపోయేది. ఇంకా కూడా నత్తనడకన సాగుతుంటే ఆ బ్రిడ్జి మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ తర్వాత కొద్దిగా ముందుకొస్తే మన ప్రభుత్వంలో మనం వేసిన బ్రహ్మాండమైన రహదారుల విస్తరణ, డివైడర్లు, జంక్షన్లు అన్నీ కనబడ్డాయి. లక్కారం చెరువు ఎట్లా ఉండేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తర్వాత బీఆర్ఎస్ వచ్చినాక ఎట్లా అయిందో నాకంటే బాగా మీకే తెలుసు. అట్లాగే కొత్త బస్టాండ్ పక్కనే కొత్త కార్పొరేషను బిల్డింగు, కొత్త ఐటీ హబ్బు, మొత్తం ఖమ్మం రూపురేఖలు మార్చిన ఘనత పెద్దలు కేసీఆర్ గారిది తప్ప ఎవరు పడితే వాళ్ళది కాదు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.